ఇన్సూరెన్స్ పాలసీ కొత్తగా వచ్చింది. సూపర్ సార్. ఒక్క నిమిషం డాడీ ఫోన్ చేస్తాను. రమ్య ఎంగేజ్ చేయలేదే. నేను మా డాడీ ఎప్పుడు వస్తాను? 3 days తర్వాత వస్తాను. చిన్నడు బాగానే ఉన్నాడు, ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు. ఎప్పుడు ఏం చెప్తా బాగా ఉందిగా. ఏం లేదు, ఒకసారి మీ చెల్లెలు పలకరించు. ఏ రమ్య నువ్వు ఎంత బాగోలేదు అన్నావు కదరా, డాక్టర్ గా మీ చెల్లెలు ఒకసారి చూపించుకో. చిన్నోడు ఆడుతారా, ఫోన్లో మాట్లాడుతున్నాడుగా. ఒక్క నిమిషం డాడీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, మళ్ళీ చేస్తాను. తగినట్టురా బాబు. ఏరా ఏదో ఇంటర్వ్యూ అన్నావో వచ్చిందా? లేదు డాడీ, వెళ్తాను. మొన్నే వెళ్ళొచ్చాను ఒక 2 మూవీకి. అదే పని మీద ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ గురించే డిస్కషన్. మా చిన్న కొడుకు మంచోడు. సాపు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. అది నేను అదే చెప్తున్నానమ్మా. మమ్మీ చూసేవారు. ఓకే ఓకే. ఏం చెప్పిన వదిలేస్తావా? వదిలేసేది ఏంరా, వాడు మంచోడు. లాగండి, ఎట్టో ఎట్టో లాగండి. ఉన్నాను సార్ నేను. వాటిని కూడా ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ మంత్ చిన్న మామయ్య ఇప్పుడే కావాలి మామయ్య, స్పాట్ కావాలి మామయ్య. ప్లీజ్ మామయ్య, నాకు కావాలి ఇప్పుడు. జాబ్ వచ్చాక ఇస్తాను. నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది. అక్క పిల్లని తెచ్చి పెళ్లి చేసింది, చాలా దెబ్బలు పెడుతుంది, చాలా తిట్లు అయిపోయింది. మళ్ళీ చేస్తాను. నాకు కావాలి, లేదంటే నీ సీక్రెట్స్ అన్ని బయటికి చెప్పేస్తాను డాడీకి, ఆ బావకి అక్కకి. నేను జాబ్ స్పాట్ కావాలి మామయ్య నాకు. చూడు మామయ్య, చాలా తిట్లు అయిపోయింది. అక్క 5 ఏళ్ళ అక్క పిల్లని తెచ్చి పెళ్లి చేసింది. 5 ఏళ్ళ సంది నాకు మేకప్ కప్పు కావాలని పెద్ద అప్పు చేసి పెట్టిన. అప్పు తీయడానికి చెప్పులు కూడా అమ్మ అడుగుతా. ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను, సీక్రెట్స్ అన్ని చెప్పేస్తా మామ. రమ్య నువ్వు మళ్ళీ చెప్పు. మామయ్య కావాలని ఇంటర్వ్యూ కావాలి. ఇంకేంది అంతేనా? 4 minutes అండి మేడం. 4 minutes దాటి 4 minutes 16 seconds మళ్ళీ వచ్చాడు మేడం. 4 minutes 20 seconds. లాస్ట్ 30 seconds. మామయ్య లాస్ట్ 30 seconds. మామయ్య చూడు, వదిలేసంటుంది మామయ్య నా పిల్లం. వాడిని ఇంపాక్ట్ లో జాయిన్ చేయి. జాయిన్ చేస్తే ఈ రోజే ఇంటర్వ్యూ వచ్చింది. ఇంపాక్ట్ లో జాయిన్ అవుతుంటే ఇంటర్వ్యూ వచ్చింది, జాబ్ వచ్చిందా? చిన్న బాబు ఎంత చెడిపోతున్నారో తెలుసా? అంత పిచ్చిదాంగా ఆలోచించాల్సి. అయ్యో వాడికి జాబ్ వచ్చింది, వాడికి జాబ్ వచ్చింది. అక్క నేను
5 minutes. 5 minutes. 5 minutes over. Time up. నేను పట్టించుకోండి ఆలోచించి పిచ్చికారైపోతున్నా. ఇంట్లో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లలు ఏమవుతుందో వాళ్ళు చూస్తుంటే ఈ రోజు వాడు దారి తిరిగేసి అలా చెడిపోయేవాడు కాదు కదా. అన్నయ్య చెప్పాడు కదా, అన్నయ్య వచ్చినాడు. మమ్మీ డాడీ నాకు జాబ్ వచ్చింది. మొత్తం Moral. విషయం తెలుసా, నేను వచ్చిందా? మేడం మమ్మీ నాకు సర్టిఫికేట్ నేను మొన్న మీరు డాడీ మాట్లాడుకునేది విని నేను శ్యామ్ సార్ దగ్గరికి వెళ్ళి కలిసాను మమ్మీ. నన్ను ట్రైనింగ్ కూడా చేశారు, ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇప్పుడు నాకు మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది మమ్మీ. థ్యాంక్ యూ డాడీ. డాడీ నీవల్లనే నాకు పిచ్చి ఎక్కింది. మేము కూడా ఇప్పుడు మంచిదే అయిపోయింది.